తీసుకొచ్చి ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమికి పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా దాని ఫలితాలు కూడా చూస్తే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు. ఏదో 1-6 ఫ్లైట్ ఉండేది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఫస్ట్ మెట్టుగా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎక్కడైతే బాగుంటుందంటే 3 జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు నేషనల్ హైవేకి పక్కన సీకి ప్యారలల్గా మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా నేను మంత్రిగా ఉన్నాను. నేను స్వయాన చూశాను. ఒరిజినల్గా 5,000 ఎకరాలు ఎక్వైరీ చేద్దామని ప్లాన్ చేశాం. కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల ఆ రోజు కూడా ఈ దుర్మార్గులు ఆ ఎయిర్పోర్ట్ని రాకుండా చేయడానికి ప్రజలని రెచ్చగొట్టి మీరు ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వద్దని చెప్పి ఊరు వాడ తిరిగిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎంత వ్యతిరేకించినా, ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టులో నష్టపోయినటువంటి రైతులు కూడా సంతోషంగా ఉండాలనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా నాకు తెలిసి 100 మీటింగ్లు పెట్టారు. రైతులతో గంటలు కూర్చున్నారు. ఇంకా కొంతమంది సాటిస్ఫాక్షన్ కాకపోతే విజయవాడలో అమరావతి సచివాలయానికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హ్యాపీగా భూములు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ చేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వంతో ఎయిర్పోర్టు మంజూరు చేయించి ఆనాటి ముఖ్యమంత్రిగా మేము ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అందరి సమక్షంలో వెళ్ళి ఫౌండేషన్ కూడా వేసాం. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు పాత్రికేయులు కూడా ఆలోచన చేయాలి. దుర్మార్గంగా మాట్లాడుతుంటే అది మీరు పాత్రికేయులు రాస్తున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు, ఎదురు క్వశ్చన్లు వేయాలి. నిస్సిగ్గుగా కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఆలోచన లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ని నేనే నిర్మించాను, నా వల్లే ఇది అయ్యింది, ఉత్తరాంధ్రకు మేలు జరిగిందని ఒక ఫేక్ మనిషి,
ఫేక్ మాటలు మాట్లాడుతుంటే కనీసం ఎవరు ప్రశ్న వేయకపోతే దీనికి అర్థమేమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా సోదరులు జనార్దన్ రెడ్డి గారు చూపించారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని బహిరంగ సభ పెట్టి రైతులకి రెచ్చగొట్టి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడికి ఎర్రబొస్సే రాదు, అటువంటిది ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్లో ఈగలు అదురుకుంటున్నారు, ఇక్కడ ఇంత ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి ఉపయోగం, అది కూడా జిఎంఆర్ గారికి ఇచ్చి జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపు నోరే మాట్లాడింది, నీ చెత్త నోరే మాట్లాడింది. మళ్ళీ అదే కంపు నోరుతో అదే చెత్త నోరుతో చంద్రబాబు నాయుడు గారు, నీకు అసలు సిగ్గుందా? చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మేం ఫౌండేషన్ వేసినటువంటి ఎయిర్పోర్ట్ని నువ్వు కొనసాగిస్తే కనీసం నీకు కొంతైనా శాస్తుండేది. కొనసాగించలేదు. ఆ రోజే కొనసాగిస్తే 1-2 సంవత్సరాలు ముందే ఎయిర్పోర్ట్ వస్తే ఈసరికే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగేది, ఆ ప్రాంతం ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రిక, ఆయనే దీని కర్మ కర్త క్రియ. ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను, దీన్ని చేస్తే నాకు పేరు రాదు, చంద్రబాబు నాయుడికే పేరు వస్తుందని దుర్బుద్ధితో 5 సంవత్సరాలు దాన్ని మూలన పడేసి ప్రజలు తిడుతున్నారని, ఆ ప్రాంతంకి వెళ్తే అసహించుకుంటున్నారని నువ్వు పడిపోయినటువంటి చివరి సంవత్సరంలో మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్కి రెండోసారి మళ్ళీ ఫౌండేషన్ వేసి అదే కంపు నోరు, ఒకే నోరు. కనీసం రాజకీయ నాయకులు కొన్ని తప్పులు మాట్లాడతారు, కొన్ని అవాస్తవాలు మాట్లాడతారు. ఇంత నిస్సగ్గుగా నీ నోటితోనే జిఎంఆర్ గారికి పెట్టుకున్నారు, జిఎంఆర్ గారికి పెట్టుకొని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడినటువంటి నీ నోరు అధికారం వచ్చిన తర్వాత జిఎంఆర్ గారు మంచోళ్ళు, ఈ ప్రాంతం వాసి చాలా చక్కగా చేస్తాడని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం పడుతున్నాం. అటువంటి ఎయిర్పోర్ట్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి 2 మాసాల్లో అక్కడికి వెళ్ళి అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడం, అందులో విమానాశ్రయాల శాఖ రామ్మోహన్ నాయుడికి రావడం, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేయి, ఎటువంటి ఇబ్బందులున్నా ఇబ్బందులన్నీ పరిష్కరించి